హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ అందరూ ఒక క్లాన్గా, పాత కంటెస్టెంట్స్ అందరూ ఒక క్లాన్గా బిగ్ బాస్ విభజించడంతో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి అందరి నిర్ణయాలని పంచుకుంటున్నారు. అలాగే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన పాత కంటెస్టెంట్స్ అయితే వారు అసలుకి మమ్మల్ని వెల్కమే చేయటం లేదు, వీరికి అసలు గేమ్ అంటే ఓన్లీ గేమ్ మాత్రమే ఆడుతున్నారు, హౌస్లో ప్రతిదీ కూడా గేమే అన్న సంగతి వీరికి తెలియడం లేదు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడే నిఖిల్ తన లీడర్షిప్ క్వాలిటీస్ని బయటపెట్టాడు అని చెప్పవచ్చు. ఇక పాత క్లాన్ సభ్యులకి మెగా చీఫ్ నబీల్ లీడర్గా ఉన్నప్పటికీ నిఖిల్ కూడా అవసరమైన చోట నబీల్కి అలాగే టీమ్మేట్స్ అందరికీ తన విలువైన సలహాలు సూచనలు ఇస్తున్నాడు. దీంతో ముఖ్యంగా నిఖిల్ని స్టామినాని పాత కంటెస్టెంట్స్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం అంచనా వేశారు కాబట్టే నామినేషన్స్లో నిఖిల్కి ఏ చిన్న పాయింట్ కూడా క్లూగా ఇవ్వడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. మిగిలిన వారందరినీ నామినేట్ చేశారే తప్ప నిఖిల్ని నామినేట్ చేయలేదు. ఎందుకంటే నిఖిల్ని నామినేట్ చేస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ని ఏమనుకుంటున్నారు అనేది మొత్తం వివరంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ నిఖిల్ని ఎవరు నామినేట్ చేయకుండా నిఖిల్ వచ్చి నాకు ఏమైనా పాయింట్ చెప్పనరా మామ అన్నా కూడా ఏ ఒక్కరూ కూడా నిఖిల్కి పాయింట్ చెప్పకుండా నోరు తెరవకుండా ఉంటున్నారు. దీంతో నిఖిల్ తన స్టామినా ఏమిటో అర్థం చేసుకున్నాడు. అలాగే పాత కంటెస్టెంట్స్ అయిన తన క్లాన్ ఓజీ క్లాన్ సభ్యులకు కూడా నిఖిల్ ఒకటే మాట చెప్తున్నాడు, వారికి కూడా మనమంటే భయం ఉంది, ఇప్పుడు మన మాదిరే వారు కూడా హౌస్ మేట్స్ అంతే, ఇకపై వారికి హౌస్లో ఏం జరుగుతుందో అది మాత్రమే తెలుస్తుంది, ఇప్పటి వరకు షో చూసి వచ్చారు కాబట్టి ఈ వారం మాత్రమే మనల్ని జడ్జ్ చేయగలరు, వచ్చే వారం నుంచి మనం కూడా వారిని జడ్జ్ చేసి వారి నోరు మూయించేయచ్చు, ఇప్పటి వరకు వారికి భయపడుతూ మీరు పెరిగారు కదా, ఇకపై మనం నామినేషన్స్లోకి వచ్చినప్పటికీ ఒక యూనిటీగా ఉంటూ మంచిగా గేమ్స్ ఆడితే వారే బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ వచ్చిన దారంబటి వెళ్ళిపోతారు అంటూ నిఖిల్ తన క్లాన్ సభ్యులకి మోటివేట్ మాటలు చెప్తూ ఎదురుదాడి చేస్తున్నాడు వైల్డ్ కార్డ్స్పై. మొత్తంగా నిఖిల్ని ఏం అనకుండా మిగిలిన సభ్యులను మాత్రమే వైల్డ్ కార్డ్స్ నామినేషన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై, అలాగే నిఖిల్ దమ్మున్న ఒక డేరింగ్ నిర్ణయం తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నిఖిల్ వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.